ఏపీలో ఎన్నికలు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా రిజల్ట్ రావడానికి ఇంకో 15 రోజులు పెండింగ్లో ఉన్నాయి. ఇంతలో ఎవరికి వారు తమ నేత సీఎంగా ప్రమాణ స్వీకారాలు చేసేస్తారు అంటూ ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటున్నారు. చంద్రబాబు ఏమో ఈ నెలాఖరుకు జరగాల్సిన మహానాడును వాయిదా వేసేశారు. ఏంటంటే జూన్ 4 రిజల్ట్ వస్తుంది, తర్వాత ప్రభుత్వ ఏర్పాటు గట్రా పనులు ఉంటాయి కాబట్టి సీఎంగా కొలువు తీరాక అప్పుడు హుందాగా నిర్వహించొచ్చు అంటూ ప్లాన్ చేశాడు. మరోవైపు వైసీపీ కూడా అదే ప్లాన్లో ఉంది. ఏపీలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి బొత్స అన్నారు. జూన్ 9న విశాఖ కేంద్రంగా సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని తేల్చి చెప్పారు. అన్నే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో టీడీపీ దాడులకు తెగబడుతోందని కూడా విమర్శించారు. అలాగే కార్యకర్తలు కూడా టీడీపీ వాళ్ల మీద రగిలిపోతున్నారు. తమ నేత ఒక్క మాట చెప్తే అంతా మారిపోతుందని చెప్తున్నారు. టీడీపీ ఆటల్ని నిలువరిస్తామంటూ చెప్తున్నారు. అంటే పరోక్షంగా తాము కూడా ఊరుకోము అంటూ హెచ్చరిస్తున్నారు. ఆల్రెడీ ఎన్నికలకు ముందు నుంచే రక్తపాతం జరుగుతోంది. ఇప్పటికే ఇలా ఉంటే ఇక రిజల్ట్ వచ్చాక పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో. అన్నే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను